హే గైస్ రైల్వే ఎంప్లాయీస్ కి చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలౌన్స్ ఇస్తారు ప్రతి సంవత్సరం అని చాలా ప్రీవియస్ వీడియోస్ లో మీకు చెప్పే ఉంటాను. సో ఈ సంవత్సరం ఎంత నాకు చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలౌన్స్ ఎంత వచ్చింది అనేది కాసేపట్లో డీటెయిల్స్ అయితే మీకు చూపిస్తాను. అంతకన్నా ముందు చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఏంటి, ఎందుకు ఇస్తారు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే రైల్వే హాస్పిటల్స్ ఎవరైతే రైల్వే జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో అండ్ అలాగే కాబోయే రైల్వే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తెలుసుకోండి. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలౌన్స్ అనేది పిల్లలకి ఎడ్యుకేషన్ అలౌన్స్ ఉంటుంది కదా, సంవత్సరం మొత్తం ఒకేసారి ఇచ్చేస్తారు అన్నమాట. ఓకేనా? ఇందులో ఏంటంటే ఒక చైల్డ్ కి లాస్ట్ ఇయర్ ఒక చైల్డ్ కి 27,000 అయితే ఇచ్చారు అన్నమాట. సో ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ ఇచ్చారు. ఎంత ఇచ్చారు అనేది డీటెయిల్స్ అయితే మీకు చూపిస్తాను. సో ఎన్ని సంవత్సరాల వరకు ఇస్తారు? టోటల్ గా 14 సంవత్సరాలు అయితే ఇస్తారు అన్నమాట. ఈ 14 సంవత్సరాలు ఎలా యూజ్ చేసుకోవాలంటే చూడండి, నర్సరీ, KG1, KG2, చాలా మంది ఎల్కేజీ యూకేజీ అంటారు కదా, అదనమాట. నర్సరీ, KG1, KG2 ఉంటాయి కదా. సో నర్సరీ అలాగే KG1 ఈ 2 సంవత్సరాలు మనం తీసుకోవచ్చు. ఓకేనా? దీంతో పాటు క్లాస్ 1 నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు 12 సంవత్సరాలు ఇస్తారన్నమాట. సో టోటల్ గా ఇవి 2 సంవత్సరాలు, అలాగే క్లాస్ 1 టు ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు 12 సంవత్సరాలు, టోటల్ గా 14 సంవత్సరాల వరకు చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలౌన్స్ అనేది ప్రతి రైల్వే ఎంప్లాయీకి ఇస్తారు, ఎవరికైతే పిల్లలు ఉంటారో. ఓకే, సో ఇద్దరు చైల్డ్ వరకు ఇస్తారు అన్నమాట. ఇద్దరు చైల్డే ఎలా ఉంటుంది. ఓకేనా? ఇద్దరు చైల్డ్ వరకు ఇస్తారు. ఒక చైల్డ్ కి ఉదాహరణకి 27,000 అయితే ఇద్దరు చైల్డ్ కి టోటల్ గా 54,000 రూపాయలు అయితే ప్రతి సంవత్సరం మే మంత్ శాలరీతో, ఓకేనా, ఈ మే మంత్ శాలరీతో కలిపి ఇచ్చేస్తారు అన్నమాట. ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కరెక్ట్ గా పడిపోతుంది చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలౌన్స్ అనేది. ఫర్ ది ఫస్ట్ టైం నా అకౌంట్ లోకి 1,05,000 రూపాయల శాలరీ అనేది పడింది అన్నమాట. ఆ డీటెయిల్స్ అనేవి మీకు చూపిస్తాను, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలౌన్స్ తో కలిపి. ఓకేనా? ఎవ్రీ మంత్ ఇంత శాలరీ ఉండదు. ఓకే, సో చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలౌన్స్ ఈ మంత్ ఇచ్చారు కాబట్టి మనకి 1,05,000 రూపాయలు అయితే ఈ నెల శాలరీలో పడింది. అలాగే రైల్వే ఎంప్లాయీస్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే కనుక చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలౌన్స్ ది ఒక ఫామ్ వస్తుంది, అప్లికేషన్ వస్తుంది. అది మనం ఫిల్ చేసి స్కూల్ ద్వారా, ప్రిన్సిపల్ ద్వారా సిగ్నేచర్ పెట్టించుకుని ఆ ఫామ్ లో అది తర్వాత మనం ఆఫీస్లో సబ్మిట్ చేస్తే కనుక మనకి శాలరీతో పాటు వస్తుంది అన్నమాట. ఇది వచ్చేసి ఆగస్ట్ సెప్టెంబర్ వరకు మనము అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఓకేనా? టైం అయితే ఉంటుంది, ఆగస్ట్ వరకు టైం అయితే ఉంటుంది అన్నమాట. అప్పటి వరకు మనం ఫామ్ ఫిల్అప్ చేసి సబ్మిట్ చేస్తే కనుక ఆ నెక్స్ట్ మంత్ శాలరీతో వచ్చేస్తుంది. ఓకేనా? చాలా మందికి తెలియదు ఇలా అంటే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలౌన్స్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, ఇది చాలా మందికి తెలియదు అన్నమాట. సో మీ దగ్గరలో ఎవరైనా ఉంటే కనుక తెలిసిన వాళ్ళు వాళ్ళతో ఫిల్ చేయించి సబ్మిట్ చేసేయండి. ఓకేనా? సో తప్పకుండా నెక్స్ట్ మంత్ శాలరీతో చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలౌన్స్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను నా శాలరీ డీటెయిల్స్ అనేవి మీకు చూపిస్తాను, చూడండి. సో ఇది గైస్ నా శాలరీ స్లిప్ కాదు, ఓకేనా, ఆన్లైన్ యాప్ ఉంటుంది అన్నమాట. సో అందులో మేము ఎవ్రీ మంత్ శాలరీ డీటెయిల్స్ అనేవి చూసుకుంటూ ఉంటాము. సపరేట్గా PDF కూడా ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇది వచ్చేసి నా నేమ్ చూడండి, మీరు చూడొచ్చు, ఇదంతా బిల్ యూనిట్ నెంబర్. ఇక్కడికి అర్నింగ్ డీటెయిల్స్ లోకి వస్తే కనుక బేసిక్ పే వచ్చేసి నాది ప్రెసెంట్ నేను లెవెల్ 4లో ఉన్నాను, టెక్నీషియన్ గ్రేడ్ 2. ఓకే, సో నా బేసిక్ పే వచ్చేసి 28,700 రూపాయలు. అలాగే సెకండ్ డియర్నెస్ అలౌన్స్ వచ్చేసి నాది 15,785 రూపాయలు. నెక్స్ట్ హౌస్ రెంట్ అలౌన్స్ వచ్చేసి నాది 5,740 రూపాయలు. దీంతో పాటు ట్రాన్స్పోర్ట్ అలౌన్స్ 2,790 రూపాయలు. ఇగోండి. నెక్స్ట్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలౌన్స్, ఇక్కడ టోటల్ గా చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలౌన్స్ వచ్చేసి నాది 67,500 రూపాయలు అయితే శాలరీతో పాటు పడింది అన్నమాట. డీటెయిల్స్ లోకి వెళ్తే గనక ఇక్కడ నాకు చూడండి 2 daughters, మీనాక్షి అండ్ అలాగే రక్షిత, మీ అందరికీ తెలిసిందే. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ చైల్డ్ వచ్చేసి మీనాక్షి 2024-25 ఇయర్ కి సంబంధించి చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలౌన్స్ అయితే వచ్చింది అనమాట. క్లాస్ 3rd. ఓకేనా? 3rd క్లాస్ లో మీనాక్షి చదువుతుంది, CBSE ఇంగ్లీష్ మీడియం. ఓకే, అలాగే ఇక్కడ కాసా రక్షిత సెకండ్ డాటర్, చిన్న పాప. సో నర్సరీది నేను తీసుకున్నాను అనమాట. సో రక్షితది వచ్చేసి నర్సరీది తీసుకున్నాను. ఎంత, ఇద్దరికి ఒకేలా ఇస్తారనమాట. అంటే క్లాస్ 1 to ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు అందరికి ఒకే అమౌంట్ అనేది చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలౌన్స్ అనేది ఇస్తారన్నమాట. సో నేను రక్షితకి నర్సరీది తీసుకున్నాను 33,750 రూపాయలు. అలాగే మీనాక్షిది తీసుకున్నాను
33,750 రూపాయలు. సో టోటల్గా నాకు 67,500 రూపాయలు అయితే ఇక్కడ శాలరీతో పాటు ఈ నెల పడింది. సో లాస్ట్ ఇయర్ నేను చెప్పాను కదా, లాస్ట్ ఇయర్ 27,000 సంథింగ్ ఎంతో వచ్చింది, ఇప్పుడు 33,000 వచ్చింది అన్నమాట. ఇంచుమించు 5,000 రూపాయలు అయితే పెరగడం జరిగింది, 5-6,000 రూపాయలు అయితే పెరగడం జరిగింది అన్నమాట చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలౌన్స్. ఓకే, సో ఇది సో టోటల్గా ఇక్కడ నా డిడక్షన్ నెక్స్ట్ వచ్చేసి ఇవి డిడక్షన్ అన్నమాట. ఎంప్లాయ్మెంట్ డిడక్షన్ వచ్చేసి 30 రూపాయలు, పెన్షన్ స్కీమ్ 4,449 రూపాయలు, అలాగే 2 ఎల్ఐసీలు కట్టాను నేను, ఎల్ఐసీలు కట్ అవుతాయి. దీంతో పాటు అర్బన్ బ్యాంక్ నేను మెంబర్ని కదా, 800 రూపాయలు కట్ అవుతాయి. దీంతో పాటు నేను ఇల్లు కట్టించినప్పుడు లోన్ అయితే తీసుకున్నాను అన్నమాట. ఆ లోన్ నాది ప్రతి నెల కట్టుతూ ఉంటుంది 10,000 రూపాయలు. ఓకేనా, సో ఇది సో టోటల్గా ఇక్కడ గ్రాస్ పే వచ్చేసి 31 డేస్. ఓకేనా, మే మంత్ లో 31 డేస్ ఉంటుంది కదా, 31 డేస్ శాలరీ అయితే వచ్చేస్తుంది అన్నమాట. ఇది గ్రాస్ డిడక్షన్ ఇవన్నీ తీసేగా నాకు శాలరీ వచ్చేసి చూడండి, నెట్ పే 105,087 రూపాయలు అయితే ఈ మంత్ శాలరీతో పాటు నాకు పడింది. సో ఇది గైస్ నా శాలరీ డీటెయిల్స్ వచ్చేసి. సో మరి చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలౌన్స్ ప్రతి సంవత్సరం ఇస్తారా? ప్రతి సంవత్సరం ఇస్తారండి. ఇందులో ఏంటంటే ఒక అప్లికేషన్ వస్తుంది, అది ఫిల్ చేసి మనం సబ్మిట్ చేయొచ్చు. అంటే లాస్ట్ ఇయర్ది 2023-24 సంవత్సరంది మనం 2025లో మనకి లభిస్తుంది అన్నమాట. ఓకేనా, సో ప్రతి ఒక్కరికి ఒకేలా అమౌంట్ ఇస్తారు. అంటే ఇది గ్రూప్ డి ఎంప్లాయ్ నుంచి మీరు లెవెల్ 6, లెవెల్ 7, లెవెల్ 8 వరకు అందరికీ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలౌన్స్ అనేది ఒకేలా ఇస్తారు అన్నమాట. ఓకేనా, అర్థమవుతుందా? సో పెద్ద లెవెల్లో ఉన్న వాళ్ళకి వేరేలా అలా ఏమీ కాదు. ఓకేనా, అందరికీ ఒకే అమౌంట్ అనేది ఇస్తారన్నమాట. ఒక చైల్డ్కి ఈ సంవత్సరం 33,000 సంథింగ్ 700 రూపాయలు ఎంతో వచ్చింది అన్నమాట. ఓకేనా, ఈ సంవత్సరం మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం పెరగొచ్చు అలా అన్నమాట. అంటే అదేంటంటే ఇప్పుడు 8th పే కమిషన్ వచ్చేస్తుంది కదా నెక్స్ట్. సో 8th పే కమిషన్లో ఏంటంటే ఇంకా చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలౌన్స్ రేట్ కూడా పెరిగిపోతుంది అన్నమాట, అలా ఉంటుంది. ఓకేనా, సో లాస్ట్ ఇయర్ 27,000 ఒక చైల్డ్కి ఇచ్చారు, ఈ సంవత్సరం 33,000 అయితే ఒక చైల్డ్కి ఇచ్చారు అన్నమాట. సో టోటల్గా ఇలా 2 చైల్డ్ వరకు ఇస్తారు. అండ్ దీంతో పాటు కొంతమందికి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కిడ్స్ కూడా ఉంటారు కదండి, వాళ్ళకి సపరేట్ రేట్ ఉంటుంది అన్నమాట. వాళ్ళకి ఐ థింక్ 40,000 వరకు ఎంతో సంథింగ్ ఇస్తారు. సో అది వేరేగా ఉంటుంది అనమాట, దాని గురించి నాకు పెద్దగా తెలీదు, బట్ ఇస్తారు, అమౌంట్ అనేది ఎక్కువ ఇస్తారు అన్నమాట. ఎందుకంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కిడ్ కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఇస్తారు. దీంతో పాటు హాస్టల్ అలౌన్స్ కూడా ఇస్తారు గైస్. ఓకేనా, చిల్డ్రన్స్ ఒకవేళ హాస్టల్లో చదువుతూ ఉంటే కనుక హాస్టల్ అలౌన్స్ అనేది సపరేట్గా ఉంటుంది అన్నమాట. హాస్టల్ అలౌన్స్ కూడా మనం సపరేట్గా తీసుకోవచ్చు, దానికి కూడా సపరేట్ ఫామ్లో ఒక కాలం అయితే ఉంటుంది అన్నమాట. అలా సో మన పిల్లలు అదర్ ఏ స్కూల్లో చదివినా సరే ప్రతి సంవత్సరం ఇలా చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలౌన్స్ అనేది రైల్వే అనేది ఇచ్చేస్తుంది అన్నమాట తమ ఎంప్లాయీస్ కి. ఓకే, ఇది గైస్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలౌన్స్ కి సంబంధించి మీకు ప్రతి సంవత్సరం నేను ఒక వీడియో అయితే చేసి పెడుతూ ఉంటాను, ఎందుకంటే మీకు కూడా ఒక అవగాహన ఉండాలి, ఒక ఎంప్లాయీస్ కి ఎంత శాలరీ వస్తుంది, ఏమేమి అదర్ అలౌన్సెస్ వస్తూ ఉంటాయి అనేది చాలా మందికి రైల్వే హాస్పిటల్స్ కి తెలియాలి. ఓకేనా, ఎందుకంటే మీరు ఇలాంటి వీడియోస్ కొంచెం చూస్తే కనుక మీకు కొంచెం మోటివేషన్ లా ఉంటుంది అన్నమాట. మీరు ప్రిపరేషన్ చేసేటప్పుడు కొంచెం చదువుతారు, బాగా చదువుతారు. ఓకేనా, సో అదనమాట. సో మీ అందరికీ తెలిసిందే, నేను గ్రూప్ డిలో జాయిన్ అయ్యాను. సో ఇప్పుడు ప్రెసెంట్ నేను టెక్నీషియన్ గ్రేడ్ 2గా వర్క్ చేస్తూ ఉన్నాను. ఓకేనా, నెక్స్ట్ నా ప్రమోషన్ వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ 1గా ప్రమోషన్ అవుతాను. సో టెక్నీషియన్ గ్రేడ్ 1గా ప్రమోట్ అయినప్పుడు ఫస్ట్ మంత్ శాలరీ వీడియో కూడా ఎంత వస్తుంది అనేది మీ అందరికీ తప్పకుండా నేను వీడియో చేసి పెడతాను. ఓకేనా, సో ఇది గైస్, వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను, అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.